హాయ్ అండి, అందరికీ నమస్కారం. హరోం హరా వచ్చేస్తుంది జూన్ 14కి. ఆల్రెడీ దీనికి సంబంధించిన కంటెంట్ మీరు చూసేసారనమాట. ఎక్స్పెక్టేషన్స్ హై ఉన్నాయి, ఎందుకంటే సుధీర్ బాబు గారిని కంటెంట్ ఓరియంటెడ్ ఫిలిమ్స్ చేస్తున్న సుధీర్ బాబు గారు అలా టర్న్ అయ్యి మాస్ యాక్షన్, దాంతోపాటు దీంట్లో కూడా పోలేడంత కంటెంట్ ఉంది అని అర్థమవుతుంది. అలానే సౌండ్ చేస్తూ ఉందన్నమాట. ఇంతకీ ఆ సౌండ్ గురించి, ఆ సినిమా గురించి, హరోం హరా గురించి చెప్పడానికి నాతో పాటు అండ్ సుధీర్ బాబు గారు అండ్ ద బ్యూటిఫుల్ మాళవిక శర్మ కూడా ఉన్నారు. ఆలోచించకుండా అడిగేద్దాం రండి, ఏం అడగాలనుకుంటున్నామో అది అడిగేద్దాం రండి. హాయ్, హలో, ఎలా ఉన్నారని అడగను. వాళ్ళు స్పెట్స్ పెట్టుకుని రాలేదు మీరు క్లాస్. లాస్ట్ టైం ఇట్ వెంట్ వైరల్ అసలు. ఓకే, దాని గురించి మనం పక్కకు పెడదాం. ఆల్రెడీ ఇది వైరల్ అయిపోయింది కాబట్టి కొత్త కంటెంట్ ట్రై చేద్దాము. బట్ ఆ కొత్త కంటెంట్ ట్రై చేశారు మీరు, ఇంటర్వ్యూలో కాదు, సినిమా గురించి మాట్లాడుతున్నాను. ఫస్ట్లీ కంగ్రాచులేషన్స్. అంటే ప్రతి హీరోకి ఒక మాస్ ఫిలిం, ఎస్పెషల్లీ ఇలాంటి మాస్ ఫిలిం పడాలనుకుంటారు కదా. రామ్ చరణ్ గారికి రంగస్థలం, అల్లు అర్జున్ గారికి పుష్ప, అలా కొంతమంది హీరోస్కి డెఫినెట్లీ ఒక మాస్ ఫిలిం అనేది చాలా చాలా అవసరం అవుతుంది. అండ్ ఆ మాస్ ఫిలిం ఈ ఫిలిం అనిపిస్తుంది నాకు సుధీర్ బాబు గారికి. మీరేమంటారు? వాట్ యు సే? ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ నేను మాస్ ఫిల్మ్ పడాలి అని ఎవర్ ట్రైడ్, అట్లా పడాలని చెప్పి నేను సినిమా యాక్సెప్ట్ చేసిందని కాదు. నాకు జనరల్గా కథ నచ్చింది, దానిలో అన్ని కుదిరినాయి అంతే. ఇట్స్ జస్ట్ దట్ కథలో ఒక హానెస్టీ ఉంది, గ్రోత్ ఆఫ్ ఎ క్యారెక్టర్ ఉంటుంది, అండ్ ద బ్యాక్ డ్రాప్ ఆఫ్ ద ఫిల్మ్ ఇస్ అసలు ఈ మధ్యకాలంలో ఏ సినిమాలో కూడా నేను చూడలేదు. అసలు నాకు తెలిసిన దగ్గర నుంచి తెలుగు సినిమాలో కానీ ఇండియన్ సినిమాలో కూడా ఇలాంటి ఒక బ్యాక్ డ్రాప్తో ఏ సినిమా రాలేదు. అంటే ఈ సినిమాలో హీరో ఒక గన్ మ్యానుఫ్యాక్చరర్ అనమాట. సో గన్స్ మధ్యలో అంటే గన్స్తో ఫైట్స్, బాంబ్స్తో ఫైట్స్ చాలా చూసాం, కానీ గన్స్ని తయారు చేసే హీరో అయితే ఇప్పుడు రాలేదు. ఫైట్ చేసే హీరోస్ అయితే చూసాను చాలా. యా, సో స్క్రాచ్ నుంచి తయారు చేస్తాడు, తీసుకొని నేర్చుకొని ఐరన్ కొనుక్కొని వచ్చి దాన్ని మౌల్డ్ చేసి గన్గా తయారు చేసి దానికి ఒక పేరు పెట్టి దాన్ని అమ్మడం. సో ఇట్స్ అ బిగ్ ప్రాసెస్. సో ఆ ప్రాసెస్ అంతా ఈ సినిమాలో ఉంటుంది. అంతేకాకుండా యాజ్ ద క్యారెక్టర్ ఈస్ గ్రోయింగ్, అంటే ఆ క్యారెక్టర్ గ్రో అయ్యే కొద్దిగా ఒక గన్ను కాదు రకరకాల గన్నులు చేస్తాడు. గన్స్ అనే కాదు, ల్యాండ్ మైన్స్ చేస్తాడు, మిసైల్స్ చేస్తాడు, రాకెట్ లాంచెస్ చేస్తాడు, చాలా చాలా వింత చేస్తూ ఉంటాడు. అడిక్ట్ అయిపోతాడు దానికి మొత్తానికి. యా, ఐ కెన్ సే దట్స్ హిస్ లైవ్లీహుడ్. ఆర్ ఎల్స్ చేయాల్సి వస్తుందా? రెండు పరిస్థితులు ఉంటాయి. సినిమా చూడాలి కదా, ఏ పరిస్థితులు కనిపించకుండా చెప్పకుండా అట్లాంటిదే. యా, లైక్ ట్రైలర్, టీజర్ లాగా ఇంటర్వ్యూలో కూడా మళ్ళీ. యా, అండ్ అట్ ద సేమ్ టైమ్ దిస్ ఇస్ నాట్ లైక్ ఏదో సొఫిస్టికేటెడ్ వెపన్స్, ఒక జేమ్స్ బాండ్ సినిమాలో ఒక గ్యాడ్జెట్స్, హెవీ గ్యాడ్జెట్స్ అట్లా ఉండదు. మన పక్కింటి కుర్రోడు, మీకు తెలిసిన కుర్రోడు ఎవరన్నా తయారు చేస్తే ఎలా తయారు చేస్తాడు? నాకు తెలిసిన కుర్రోళ్ళు ఎవరు తయారు చేయట్లేదు, నాకు దానికి ఏం సంబంధం లేదు. మీకు నేను తెలుసు కదా, సో నేను సినిమాలు నేనే కదా చేసింది, సో ఇట్స్ ఓకే. అలా అయితే ఓకే, అలా లేకపోతే వస్తారు అనవసరం. సో అంటే కొద్దిగా హోమ్ మేడ్ గన్స్ లా ఉంటాయి. ఇట్స్ నాట్ లైక్ ఏదో కొద్దిగా నాటుగా ఉంటాయి, లైట్. కాదు, ఇది బాగుంది, హోమ్ మేడ్ గన్స్. హోమ్ మేడ్ గన్స్ అంటే నాకు హోమ్ మేడ్ ఫుడ్ తెలుసు, హోమ్ మేడ్ గన్స్ ఫస్ట్ టైం నేను వింటాను. హోమ్ మేడ్ గన్స్ బుక్ ఉంది, అండ్ దే స్టార్టెడ్ స్టడీయింగ్ బుక్స్. దానిలో వన్ ఆఫ్ ద బుక్ ఇస్ హోమ్ మేడ్ బుక్స్ అండ్ బై సమ్వన్ సో అనేది ఉంది ఆ పేరు. సో ఆ బుక్స్ చదివి అండ్ ఐ స్టిల్ రిమెంబర్, నేను ఒకసారి నేను ఆఫీస్కి వస్తే చాలా కపుల్ ఆఫ్ మంత్స్ తర్వాత, అండ్ దెర్ ఇస్ దిస్ చార్ట్స్ కింద గ్రౌండ్ మొత్తం ఏదో పెట్టేసి, టేబుల్ మీద ఏదో పెట్టేసి చిన్న చిన్న డమ్మీ పీసెస్ గన్స్ ఉన్నాయి. ఇట్స్ లైక్ నేను సైన్స్ ఎగ్జిబిషన్కి వెళ్తే మన కాలేజ్లో, స్కూల్లో ఒక సెక్షన్లో ఇది, ఒక సెక్షన్లో ఇది, ఒక సెక్షన్లో ఇది. సో మనం కొన్ని పేర్లు అలా 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 చూస్తే ఇదేదో బాగానే చేస్తున్నారు. అంటే ఫీడింగ్, ఛాంబరింగ్, అన్లాకింగ్, ట్రిగ్గింగ్ అని ఇట్స్ లైక్. గన్ గురించి ఆ లాంగ్వేజ్ మొత్తం తెలిసిపోయింది అనమాట. నాకు తెలుసో తెలియదు కానీ వాళ్ళందరికీ అయితే తెలుసు. వాళ్ళతో ఎక్కువ గొడవలు పెట్టుకోకూడదు నేను, తయారు చేశారు అనుకోండి. ఓకే, అలా కూడా అంత నాలెడ్జ్ గెయిన్ చేశారనమాట ఇది వాళ్ళు. యా, చాలా. వాళ్ళందరూ కష్టపడి కూర్చున్నారంటే మంచిగా ఒక గన్ తయారు చేస్తారు, ఎవరు రికార్డ్స్ కూడా ఉండదు. ఇప్పుడు AK-47 ఇవన్నీ అంటే కనుక బుల్లెట్ చూసి చెప్పేస్తారు ఏ గన్ నుంచి వచ్చింది, ఇది ఏ గన్ నుంచి వచ్చింది కూడా చెప్పలేరు. దేవుడా, సో కొద్ది జాగ్రత్తగా ఉండాలి. అంత క్రిమినల్స్ గా మారలేదు, అవసరం వస్తాయి. అంటే నేను అనేది డైరెక్షన్ టీమ్ అండ్ ఎంటైర్ టీమ్, they put an effort, they've gained so much of knowledge themselves. మీరు దీంట్లో ఓన్లీ లవ్ ఇంట్రెస్టా లేకపోతే క్రైమ్ పార్ట్నర్ కూడానా? మీరు కూడా గన్స్ ఏమన్నా తయారు చేస్తున్నారా ఇందులో? No, I'm not literally helping him to prepare guns, but yeah, I mean, yes, moral. Yeah, there's definitely a moral support. So I can't say that
Devi's character is against whatever he's doing. ఓకే, బట్ ఒక సాంగ్ లో కూడా లిరిక్ ఉంటుంది అనమాట, అంటే చెడు మీద పోరాడడానికి వస్తున్నారు అని చెప్పి. బట్ ఇక్కడ హీరో మంచి చెడు అంటే దాన్ని నమ్మను నేను, అసలు మంచి ఏంటి చెడు ఏంటి అనే డైలాగ్ వినిపిస్తూ ఉంటుంది సునీల్ గారితో మీ కాన్వర్జేషన్. ఇంతకీ హీరోలో కూడా గ్రే షేడ్ అనేది నాకు ట్రైలర్ లో కనిపించింది. యా, ఏంటిది? సినిమాలో చూడాలి మీరు. మీరు ఇప్పుడు వచ్చేసి అంటే నేను అడుగుతున్నా, ఇప్పుడు ఇవెంతో రామాయణంలో రాముడు కూడా యుద్ధం చేశాడు, ఇటు నుంచి వెపన్ పట్టుకోవడం జరిగింది, అటు నుంచి వెపన్ పట్టుకుంది. ఇక్కడ హీరో అక్కడ విలన్ అయ్యిండు, ఇక్కడ ఇది కూడా అలా జరుగుతూ ఉంటుందా? ఇది లేకపోతే మీరు సినిమా చూస్తే దెన్ యూ విల్ నో వాట్ కాంటెక్స్ట్ లో నేను అది చెప్పడం, డైలాగ్ చెప్పడం అని కానీ, కరెక్ట్, వాట్స్ ద గ్రోత్ ఆఫ్ ద క్యారెక్టర్, వాట్ స్ట్రగుల్ ఏంటి అనేది. సో సినిమా చూస్తేనే కరెక్ట్. యా, అయితే సినిమా మేము చూస్తాం 14 జూన్కి. బట్ ఫర్ యూ లైక్ ఆ కనెక్ట్, ఇప్పటి వరకు మీరు ఒక సినిమాలు చేశారు, డెఫినెట్లీ సుధీర్ బాబు అంటే నేను ఇంట్రొడక్షన్ ఇవ్వాల్సిన పని లేదు సో అండ్ సో అని, బికాస్ మీ ఫిలిమ్స్ ఆల్రెడీ ప్రూవెన్ అనమాట, యువర్ ప్రూవెన్ స్టార్ యాక్టర్. బట్ ఈ ఫిలిం ద్వారా యాక్టర్ కాస్త స్టార్ అవుతారు అనుకుంటున్నారా? నేను అది ఉంటుంది, ఆ వ్యత్యాసం ఉంటుంది, చూపిస్తూ ఉంటారు, అంటూ ఉంటారు. యాక్టర్ స్టార్ రెండు రకాలు ఉంటారు. క్యాలిక్యులేటెడ్ మై సెల్ఫ్ ఒక మెట్టు అయితే ఎక్కుతాను, అదైతే షూర్. అది ఎంత పెద్ద మెట్టు అనేది తెలియదు కానీ, బట్ డెఫినెట్ గా మెట్టు అయితే ఎక్కుతాను అన్న నమ్మకం అయితే ఉంది. నాకైతే ఇది మెట్టు లాగే కాదు, ఇది లిఫ్ట్ లాగే కనిపిస్తుంది. ఓకే, అంటే నో ప్రాబ్లం, లిఫ్ట్ అయినా పర్లేదు. అంటే నాకు ఆల్వేస్ థింక్ ఇది ఒక ఇదే సినిమా నాకు ఫస్ట్ సినిమాగా వచ్చి ఉంటే దెన్ అలా లిఫ్ట్ లా ఎక్కడం మనకి మంచిది కాదు, పడితే కనుక లిఫ్ట్ నుంచి పడతాం. లేదు, ఇట్స్ నాట్ ఫస్ట్ ఫిలిం కాబట్టి దిస్ ఇస్ ఆల్రెడీ ఎక్స్పీరియన్స్ గెయిన్ చేసిన తర్వాత వాళ్ళలాగా గన్ మీద మీకు నాలెడ్జ్ వాళ్ళకి ఎలా వచ్చిందో, సినిమాల మీద నాలెడ్జ్ మీకు ఎలా వచ్చింది, మీ మీద యూనో ఆ ఇంట్రెస్ట్ అండ్ అభిమానం కూడా జనాలకు అలానే వచ్చింది. యా, ఆల్వేస్ ఫీల్ అంటే నేను అనేది కాంటెక్స్ట్ ఏంటంటే, హీరో అనేవాడు చిన్న చిన్న రోల్స్ చేసుకుంటూ యాక్టర్గా ప్రూవ్ చేసుకుంటూ హీ హ్యాస్ టు బికమ్ వన్ ఆఫ్ ద ఫ్యామిలీ మెంబర్ ఇంట్లో. సో అప్పుడు అట్లాంటి వ్యక్తి ఏం చేసినా సరే దాన్ని తెలిసే మనోడు రా కొట్ర ఆ టైప్లో అలా ఉంటుంది. సో I think this is the right time also for me to do this film. ఫస్ట్ కన్నా ఇప్పుడే కరెక్ట్. ఫస్ట్లో అంటే మెట్టు అలా ఎక్కుంటూ రావాలి. ఒకవేళ సినిమా ఆడలేదు అనుకోండి, ఇంతకుముందు 1-2 సినిమా ఆడలేదు అంటే ఒక మెట్టే దిగుతాం, కింద పడిపోం. ఇది ఒకవేళ ఫస్ట్ సినిమాలో ఇది చేసి పెద్ద ఇటుకుంటే తర్వాత ఏమన్నా తప్పు చేసాం అనుకోండి, బొక్కబారలు పడుతుంది. దీని తర్వాత అయితే బాధ్యత పెరిగిపోయిందనే చెప్పాలి. అయితే బాధ్యత ఎప్పుడైనా ఒక హీరోకి ఉందండి. ఇట్స్ లైక్ ఎవ్రీ ఫిలిం ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ఇంత పెద్ద స్కేల్ ఉన్న ఫిలిం అని కాకుండా there is బాధ్యత అనేది ఇప్పుడు ఉంటుంది. అండ్ మాళవిక జనరలీ హీరోయిన్స్ కి మేకప్ కాస్ట్యూమ్ కలర్ఫుల్ గా ఉండడం బాగుంటుంది. ఇక్కడ ఇంకా మీకు మేకప్ ని తీసి ఇంకా డార్క్ చేసి అలా కనిపించారు నాకు. మేబీ ఆ టింట్ లేకపోతే 90s బ్యాక్ డ్రాప్ అని విన్నా నేను. సో దానివల్ల ఫర్ యూ లైక్ ఎలాంటి ఎక్స్పీరియన్స్ ఇచ్చింది ఈ రోల్ మాళవిక? I actually liked the experience, like of me not wearing makeup and not being bothered about hair. To be honest, I'm not usually a fan of like doing the hair and makeup in general. I hate like putting makeup. Like if I'm at home or if I'm in Mumbai, if I'm going out also like with my friends, I wouldn't put makeup. Like I genuinely hate it. So for me, this was my comfort level. Like I don't have to do hair, I don't have to do makeup. All I have to do is focus on my lines, my acting and on my character. And that was definitely a breather. Like I enjoyed it thoroughly. So for me, it was a very different experience and a very needed experience. And I learned a lot from this character and throughout the journey of this film. And also while doing the scenes, I used to have like little bit inputs from him as well. Like he would help me between like for the dialogues and to understand things better. And yeah, I think that was a great support for me. ఇంతకు ముందు మనం మాస్ ఫిలిం అంటే జనరలీ అది వేరేలా ఉండేది. బట్ నౌ ఈక్వేషన్స్ చేంజ్ అండ్ ఆడియన్స్ చేంజ్, చూసే విధానం కూడా మారిపోయింది. అండ్ మాస్ ఫిలిమ్స్ అంటే యూనో రియలిస్టిక్ ఫిలిమ్స్ కూడా వస్తున్నాయి దాంట్లో. రంగస్థలం ప్రూవెన్ అండ్ పుష్ప ప్రూవెన్. సో ఫర్ యూ లైక్ ఎంత ఛాలెంజింగ్గా అనిపించింది రోల్ చేసేటప్పుడు, అండ్ మీరు దీనికోసం ఎలాంటి హోంవర్క్ చేయడం జరిగింది? దిస్ ఇస్ డిఫరెంట్ ఎక్స్పీరియన్స్. అండ్ టు ఆన్సర్ యువర్ ఫస్ట్ క్వశ్చన్, లైక్ కథలోనే ఉంది. అంటే మీరు రంగస్థలం చెప్పారు, కపుల్ ఆఫ్ అదర్ ఫిల్మ్స్ ఏదో చెప్పారు. సో కథలోనే మీరు చెప్తున్నట్టు న్యూ ఏజ్ కమర్షియల్ సినిమా వచ్చింది. సో మీరు ఎంత పెద్ద స్టార్ అయినా సరే యూ గాట్ గివ్ సంథింగ్ న్యూ ఫర్ ది ఆడియన్స్ అనేది అయితే ఉంది.
సో ఈ సినిమాలో ద వరల్డ్ హీస్ క్రియేటెడ్ ఇస్ సంథింగ్ మనం రెగ్యులర్ కమర్షియల్ సినిమాలో చూసినట్టు ఉండదు. ఒక ఒక కంటెంట్ బేస్డ్ ఫిల్మ్స్ ఉంటాయి కదా, అట్లాంటి దానిలో ఉన్నట్టు ఉంటుంది. బికాస్ కుప్పం అనే చిన్న ప్లేస్లో ఎంటైర్ స్టోరీ నడుస్తూ ఉంటుంది. అంటే అక్కడ ఉండే జనాలు, వాళ్ళు వేసుకునే బట్టలు, వాళ్ళ రియాక్ట్ అయ్యే పద్ధతి, వాళ్ళు మాట్లాడే భాష కానీ స్లాంగ్ కానీ, సో అవి ఒక డిఫరెంట్ వరల్డ్లోకి తీసుకెళ్తుంది ఆడియన్స్ని. అండ్ అట్ ద సేమ్ టైమ్ ద బ్యాక్డ్రాప్ ఇస్ డిఫరెంట్. బ్యాక్డ్రాప్ లైక్ గన్స్ అనేది ఒక డిఫరెంట్ బ్యాక్డ్రాప్లో ఉంటుంది. And at the same time there is a devotional angle also. There are different layers actually, very nicely gelled together into oka manchi story laga. So all that is giving a new age film experience, and so it is for me in a way easy, because there is a lot of other technicians who have worked for it. You see the ఇప్పుడు మీరు ట్రైలర్ చూసుంటేనే ద కలర్ ప్యాలెట్స్ కానీ చూసుంటే ఇప్పటివరకు మన తెలుగు సినిమాలో ఇట్స్ జస్ట్ నాట్ అబౌట్ ద గన్స్, ఇట్స్ అబౌట్ ద లుక్ అండ్ ఫీల్ ఆఫ్ ద ఫిల్మ్ ఇట్ సెల్ఫ్. మీకు తెలిసిపోతుంది. ఈ మధ్యకాలంలో మనకి ఎక్కడ తెలుగు సినిమాలు ఇలాంటి కలర్ ప్యాలెట్ వాడలేదు. అండ్ సమ్వేర్ యూ కెన్ సీ దేర్ ఇస్ సమ్ కంటెంట్ మీ ట్రైలర్లోనే. సో ఇట్ మేడ్ యాజ్ అన్ యాక్టర్ ఇట్ మేడ్ అస్ వెరీ ఈజీ, బికాస్ వీ హ్యావ్ ఎ సర్టన్ బ్యాక్. ఇప్పుడు అది కాకుండా ఉట్టిన ఈ డైలాగ్ వచ్చి చెప్పండి అని చెప్తే ఇట్ డజంట్ మేక్, అంటే మాకు ఎక్కడి నుంచి ఎక్స్పీరియన్స్ డిరైవ్ చేసుకోవాలో తెలియదు. ఇప్పుడు ఐ నో ఐ హ్యావ్ ఎ స్టోరీ. మీరు సినిమాలో చూపించకపోయినా ఐ నో దిస్ ఫెలో ఇస్ ఫ్రమ్ సర్టన్ ప్లేస్, కుప్పం పక్కన వచ్చిన విలేజ్, లేకపోతే అక్కడి నుంచి వచ్చి కుప్పంలో సెటిల్ ఆ టైప్లో ఉన్నాడు అనుకుందాం. సో హీస్ గాట్ అట్లాంటి చాలా ఈజీ అయింది. ఇంతకీ కుప్పం ఎవరిది ఇక్కడ? డైరెక్టర్ దా, ప్రొడ్యూసర్ గారు? డైరెక్టర్. ఓకే, ఆయన ప్లేస్ ని కూడా ప్రమోట్ చేస్తున్నారు అన్నమాట ఈ సినిమా. అంటే ఆయన అక్కడ ఉన్నారు కాబట్టి అక్కడ నుంచి వచ్చింది ప్లేస్ ప్రమోట్ చేయడం. ఆయన మేబీ నాకు తెలియదు, ఆ యాంగిల్ తెలియదు. డెఫినెట్లీ కదా, అంటే ఎక్కడ రూట్స్ వస్తామో అది ఎంతో కొంత ఉంటుంది, రిఫ్లెక్ట్ అవుతుంటుంది మనం చేసే పనుల మీద, మనం చేసే పనులతో. అండ్ యా, he's a new director almost. He's one film older and he's directing this film. And ఒక పెద్ద డైరెక్టర్ డైరెక్ట్ చేస్తే ఎలా ఉంటుందో అలాగ అనిపించింది నాకైతే రేంజ్ వెన్ ఐ సా ద ట్రైలర్ నో దట్ ఎక్స్పీరియన్స్ నాకు అలా అనిపించింది అనమాట. దట్ ఇంపాక్ట్ అలా ఇచ్చింది. సో ఫర్ యూ లైక్ ఏంటది బిలీవ్ చేయడానికి రీజన్ ఏంటి? వెన్ ఈ కేమ్ టు యూ, సో నెరేట్ చేసినప్పుడు వాట్ వాస్ దట్ ఫస్ట్ ఓకే చేద్దాం దిస్ ఫిలిం, నమ్ముదాం అని? అంటే కథ రాసుకున్నాడు తీలేడా అన్న ఒక పాజిటివ్ థాట్. వెరీ డిఫరెంట్ నో, బోత్ ఆర్ నాట్ ద సేమ్. బాలేబాబు గారు అన్నట్టు. నో, అంటే ప్రతి ఒక్క దానికి ఫ్రాంక్లీ ఐ డెంట్ ఈవెన్ ఇమాజిన్ దిస్. ఇంతలా యూ హ్యావ్ టు ట్రస్ట్ ఇన్ సర్టన్ వే. మనం జర్నీ స్టార్ట్ చేసినప్పుడు యూ కాంట్ సీ ద లైట్ ఇన్ ద ఎండ్. ఇప్పుడే చూడకపోవచ్చు, యూ జస్ట్ గో దెన్ యూ సీ సమ్ లైట్. సమ్వేర్ ఐ బిలీవ్ అంటే ఈ కథ రాసుకోగలిగాడు. అండ్ తను కుప్పం విలేజ్ నుంచి వస్తున్నాడు. సో ఐ నో హీ కెన్ క్రియేట్ దిస్ ఒక అథెంటిక్ వరల్డ్ అనేది క్రియేట్ చేయగలడు అని చెప్పి నాకు అదైతే అనిపించింది. అండ్ హీస్ డన్ వన్ ఫిల్మ్ సెహరీ అని చెప్పి, అండ్ హీస్ డన్ మెనీ యాడ్ ఫిల్మ్స్. సో అంటే సెహరీ అనేది రోమ్ కామ్ అయ్యుండొచ్చు, బట్ ఒక డైరెక్టర్కి ఉండాల్సిన ప్రైమరీ క్వాలిటీ విజువల్గా చెప్పగలను అతను అనుకుంది. అది చెప్పగలిగాడు. ఐ కెన్ సీ దట్ ఇన్ దట్ ఫిల్మ్ ఆల్సో. మేబీ అట్ సర్టన్ ప్లేసెస్ ఇంకో బెటర్ వెళ్ళొచ్చేమో, అట్లా ఉండొచ్చేమో, బట్ వాట్ ఎవర్ హీ థాట్ దట్స్ కన్వేయింగ్ టు ది ఆడియన్స్. సో ఇది కూడా కథ చెప్పాడు, సో స్క్రీన్ మీద అయితే కనిపిస్తుంది. యా, మాకు కూడా కనిపిస్తుంది డెఫినెట్లీ. ఈ ఫిలింలో ఎంతవరకు అయితే మేము కంటెంట్ చూసామో అంతవరకు కనిపిస్తుంది హీస్ డన్ అ ఫెంటాస్టిక్ జాబ్ అని. సో యా, ఫర్ యూ లైక్ ఏంటి మీరు టీచర్ రోల్నే డిమాండ్ చేస్తున్నారా? వాట్స్ గోయింగ్ ఆన్? ప్రీవియస్ ఫిలింలో కూడా టీచర్ అండ్ ఇప్పుడు కూడా టీచర్, ఏంటిది? Yeah, but both the teachers are very different. Like, don't you think? చాలా, ఇక్కడ టీచర్ కూడా చాలా డిఫరెంట్. నేను ఎప్పుడు టీచర్ని గన్స్ తయారు చేయడం చూడలేదు. బట్ డెఫినెట్లీ very different background of both the characters, both the teachers, and the soul is different. The thinking is very different. Like when you see the other teacher character that I've done, she's a very modern girl. She has a very different perspective and everything. And when you see this girl, she is also a very confident woman, but also she is very homely. She has the feminine urge, and she's very strong. Like she is a support. Like she is someone who will support him, and like a very different character. So no, nothing. And to be honest, I was shooting for both of them simultaneously, but I didn't feel like, oh, I'm playing a same teacher character. Very different
characters. హూ ఇస్ యువర్ ఫేవరెట్ టీచర్ అని అడగాలేమో ఇప్పుడు నేను చదువుకునే టైంలో. You wanna answer this question? Still studying. She still. Oh, ఎలా మేనేజ్ చేస్తున్నారు? Law చేస్తుంది. I'm actually ఎగ్జామ్స్ లో a lawyer. స్టోరీ రాయట్లేదు కదా మీరు? Actually, lawyer. I'm actually a law. I'm actually a lawyer. licensed lawyer. Like I am the member of bar council. I have my license all the time with me. But I'm also doing my masters in criminology, so that's something that I'm doing. And I have my exam on 14th June also. 2 ఎగ్జామ్స్ ఆవిడకి, ఒకటి రిలీజ్ అవుతుంది, రిజల్ట్ తెలుస్తుంది, ఇంకోటి రాయాల్సి వస్తుంది. యా, మ్యూజికల్ గురించి మాట్లాడితే చేతన్ భరద్వాజ్ లైక్ తన పాటలు వింటూనే ఉన్నాం. అండ్ అఫ్ కోర్స్ మెలోడీస్ ఎంత బాగా ఇస్తాడు, తన బ్యాక్గ్రౌండ్ స్కోర్ కూడా అంతే బాగుంటుంది. సో ఈ ఎస్పెషల్లీ ఇలాంటి సినిమాలకి బ్యాక్గ్రౌండ్ ఉన్న ఫిలిమ్స్కి అండ్ డిఫరెంట్ కైండ్ ఆఫ్ షేడ్స్ చూసే సినిమాకి వెరీ ఇంపార్టెంట్ సోల్ ఆఫ్ ది ఫిలిం ఏది అంటే మ్యూజిక్ అని చెప్పాలి. ఫర్ యూ లైక్ విన్న తర్వాత, చూసేసిన తర్వాత మీరు ఫైనల్ అవుట్పుట్ చూసారు, సో ఎలా అనిపించింది ఆడియన్స్ గా చూసినప్పుడు మీకు? టెరిఫిక్ అండి. ఎవ్రీ డిపార్ట్మెంట్ స్టూడ్ అవుట్ ఫర్ మీ. అండ్ మీరు అనుకున్నట్టుగా చేతన్ విల్ స్టాండ్ అవుట్ ఇన్ ఎ బిగ్ వే. అంటే ఈ మ్యూజిక్ కూడా ఇప్పుడు మనకి 90s బ్యాక్డ్రాప్, అట్ ద సేమ్ టైం కొద్దిగా రూరల్ విలేజ్ కైండ్ ఆఫ్ ఇది. అండ్ ఇట్స్ వెరీ ట్రిక్కీ సిచ్యువేషన్. ఏంటంటే గన్స్ తయారు చేస్తూ ఉంటాడు. So the sounding also should be very earthy. Right. I think the director and the music director కూడా బాగా జెల్లారు. బాగా జెల్లారు. Okay. So I could see చాలా ఎర్దీగా ఇచ్చారు సౌండింగ్ కానీ, బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్లో కూడా చాలా ఎర్దీగా ఉంటుంది. డైరెక్టర్ వీళ్ళతో జెల్ అవుతారని నాకు ఎందుకు అనిపిస్తుంది అంటే బికాస్ ఆఫ్ సర్టన్ థింగ్స్. అండ్ ఐ కెన్ సీ టుమారో దే విల్ బికమ్ సమ్మన్ లైక్ దేవిశ్రీ ప్రసాద్ గారు, సుకుమార్ గారు. అంటే వాళ్ళ కాంబినేషన్ వచ్చినప్పుడు దే ఆల్వేస్ గేవ్ దే బెస్ట్. అంటే దేవి గారు సపరేట్ కూడా బెస్ట్ ఇస్తూ ఉంటారు, బట్ దిస్ ఒక మెట్టు ఇంకెక్కువ ఇస్తారు కదా. సో అలాగా ఐ థింక్ దిస్ బోత్ విల్ జెల్ వెరీ వెరీ నైస్లీ అని. ఆయన రాసుకున్న కథలకి, ఆయనకున్న మ్యూజిక్ టేస్ట్కి బాగా సెట్ అవుతుంది. అండ్ ఇక్కడ ఈ సినిమాలో నాకు పాటలు వింటున్నప్పుడు డెఫినెట్గా మీ ఇద్దరి మధ్య కెమిస్ట్రీ కనిపించింది ఒక పాటలో. బట్ సినిమా ట్రైలర్ అండ్ టీజర్ చూసినప్పుడు ఎక్కువగా మీతో కెమిస్ట్రీ కనిపించింది సునీల్ గారితో. సునీల్ గారు మీ కెమిస్ట్రీ చాలా చాలా బాగుందని చెప్పాలి ఈ సినిమాలో. యా, ఈ సినిమాలో అతని క్యారెక్టర్ పేరు పళని, నా పేరు సుబ్రహ్మణ్యం. సో జనరల్గా ఏంటంటే సుబ్రహ్మణ్యం స్వామి పళని కొండ మీద ఉంటారు అన్నమాట సుబ్రహ్మణ్యం స్వామి. సో ఆ రిజంబ్లెన్స్ పెట్టింది. సో నా పక్కన ఉంటే నా బ్యాక్ బోన్ లాగా ఉంటారు. హీఈస్ దేర్ ఇన్ మై అప్స్ అండ్ డౌన్స్ ఇన్ ద ఫిల్మ్. ఫుల్ లెంత్ నాతో పాటే ట్రావెల్ చేసే క్యారెక్టర్. అండ్ ఈజ్ ఎ గ్రేట్ పర్ఫార్మర్ ఆల్సో. సో అదే ఆయనకు కూడా పళని స్వామి ఆ పేరు విన్న వెంటనే మీ క్యారెక్టర్ పేరు పళని అనగానే ఆ సినిమా చేసేస్తున్నా అంటే ఆయన చేసేస్తున్నా తర్వాత తిన్నారు, నేను సినిమా చేసేస్తున్నా కథ చెప్పకుండా అన్నారంట. క్రేజీ. సో యా, యూ విల్ సీ ఇన్ ఫుల్ లెంత్ రోల్. అండ్ నెగటివ్ రోల్ కాదు, పాజిటివ్ రోలే. లాట్ ఆఫ్ పీపుల్ కీప్ ఆన్ ఆస్కింగ్ మీ లాస్ట్ అయినా మార్పి ట్విస్ట్ అయిపోద్దా అని చెప్పి అట్లాగే ఉండదు. ఎందుకంటే పుష్ప తర్వాత అలా క్రియేట్ చేశారు ఆయన, ఆ రోల్ అంత ఇంపాక్ట్ ఇచ్చింది. మేబీ అలా పాజిటివ్. ఆయన ట్విస్ట్లు ఉండవు, ట్విస్ట్లు టర్న్లు, వెన్నుపోటులు, తిరుగుబాటులు ఉండవు. ట్విస్ట్లు ఉంటాయి కానీ నాట్ లైక్ వెన్నుపోటు. ఆయన ద్వారా స్టోరీ ఒక వేరే ఒక డైరెక్షన్ తీసుకెళ్తూ ఉంటుంది బికాస్ ఆఫ్ ఫేమ్ ఇన్ సర్టన్ ప్లేసెస్ అండ్ ఆల్ దట్. ఓకే ఓకే. అండ్ అలాగే ఈ సినిమాలో మల్టీ స్టారర్ ఉన్నారని సౌండ్ చేస్తుంది. చిరంజీవి గారు, మెగాస్టార్, సూపర్ స్టార్, అందులో ఎవరెవరండి? ఇక్కడ మేము పెట్టలేదు కానీ గన్స్, కానీ మేము సినిమాలో యూజ్ చేసిన గన్స్ ఇక్కడ పెడితే కనుక నేను మల్టిపుల్ చాయిస్ ఇచ్చాను. ఇంకో కృష్ణ గారు, చిరంజీవి గారు, ఎన్టీఆర్ గారు, ఏఎన్ఆర్ గారు, అమితాబ్ బచ్చన్ అని మేము అడిగి మిమ్మల్ని చూస్ చేయమంటే మీరు పిక్ చేస్తారు. ఇది చాలా ఈజీగా యూ కెన్ సీ సమ్ రిజంబ్లెన్స్ రిలేటెడ్ టు దెమ్. ఇప్పుడు అమితాబ్ బచ్చన్ గారు అంటే పొడుగ్గా ఉంది కాబట్టి పొడుగ్గాను అట్లా. అంటే ఇప్పుడు ఒకేలా చిన్న గోల్డ్ కైండ్ ఆఫ్ కలరింగ్ ఉందంటే కనుక కొద్దిగా ఎల్లో ఇష్ అట్లా ఉన్నప్పుడు ఎవరు మీరు చెప్పండి? ఎల్లో ఇష్ గా ఉన్నప్పుడు ఎల్లో పట్టుకునే చోట కొద్దిగా ఎల్లోగా ఉంది. సూపర్ స్టార్ ఎల్లో అండి. ఎల్లోనా? అమ్మో ఏంటిది? నాకు ఎన్టీఆర్ గారు, ఏఎన్ఆర్ గారు. ఎన్టీఆర్ గారు డెఫినెట్లీ ఎల్లో అంటే అంతే కదా పార్టీ. సో అట్లా చిన్న చిన్న రిజంబ్లెన్స్. ఓకే ఓకే, ఈ మాత్రం హింట్ ఇస్తే నేను చెప్పాను. ఓకే. అండ్ సుబ్రహ్మణ్యం అనే పేరు మీ క్యారెక్టర్ నేము, ఎస్పెషల్లీ ఇక్కడ SSC.
సో ప్రొడక్షన్ నేమ్ కూడా సుబ్రహ్మణ్యం. ఏంటిది ఆయన డిమాండ్ చేశారా హీరో పేరు ఇది పెడితేనే సినిమా అని? ప్రొడ్యూసర్ గారు ఇట్స్ వెరీ బిగ్ కోఇన్సిడెన్స్. అంటే డైరెక్టర్ సుబ్రహ్మణ్య స్వామి భక్తుడు, సో అందుకని అతను క్యారెక్టర్ అంటే సినిమాలో కూడా దిస్ లాట్ ఆఫ్ రిజంబ్లెన్స్ టు, అంటే ఒక ఊరు సుబ్రహ్మణ్య స్వామిని పూజిస్తూ ఉంటుంది. వాళ్ళకు ప్రాబ్లం ఉంటే అప్పుడు సుబ్రహ్మణ్యం ఒక వ్యక్తి వచ్చి చేయడం, అండ్ దాని తర్వాత ఇట్స్ కోఇన్సిడెన్స్ వాళ్ళకే నరేట్ చేయడం, ఆయన పేరు కూడా సుబ్రహ్మణ్యం. సుబ్రహ్మణ్యంలో మీకు నచ్చింది ఏంటి? జనరల్గా వాడి క్యారెక్టర్ ఇన్ జనరల్ ఈజ్ వెరీ స్ట్రాంగ్ క్యారెక్టర్. అంటే ది వే ఐ సా, అంటే ఒక క్యారెక్టర్ని ఎన్నో రకాలుగా చేయొచ్చండి. ఒక 10 రకాలుగా చేస్తే 10 రకాలు కరెక్ట్ అవ్వచ్చు. ఓకే, అండ్ దానిలో అవి అప్రోచ్ సంథింగ్ లైక్, అంటే ఒక బాగా తెలిసిన అతను అన్ని కంట్రోల్లో ఉన్న వ్యక్తి గట్టి అరవాల్సిన అవసరం లేదు, నెమ్మదిగా ఇలా మాట్లాడి పని చేసుకోవాలని చెప్పి వెళ్ళిపోవచ్చు. సో జనరల్ కమర్షియల్ సినిమాస్ లో యూ సీ లాట్ ఆఫ్ అగ్రెషన్ కమింగ్, విలంటాం కదా అని చెప్పి వెళ్ళిపోయి పరిగెత్తేసి కొట్టేసి అలా అరుస్తూ ఉంటాం కదా, ఆ టైప్ ఆఫ్ ఉండదు. సో ఐ ఆల్వేస్ బిలీవ్ దిస్ గై ఇస్ సమ్వన్, హీస్ నాట్ అలా అవడు, ఎవరో కంగారు పడిపోయి ఆ టైప్ లో ఉండదు అనమాట క్యారెక్టర్. సో జనరలీ అంటారు శబ్దం కంటే నిశ్శబ్దం ఎక్కువ భయపెడుతుందని. సో మరి ఎక్కువ నిశ్శబ్దంగా ఉంటేనే ఎక్కువ భయం వేస్తూ ఉంటుంది, సౌండ్ లేకుండా కామ్గా ఉంటే. సో అలా కూడా ఇట్స్ ఎ స్ట్రాంగ్ క్యారెక్టర్. హీ నోస్ వాట్ ఈస్, హీ డజంట్ రియాక్ట్ అగ్రెసివ్లీ ఇమిడియట్లీ. ఓకే, సో ఫర్ యూ సుబ్రహ్మణ్యంలో ఏది లైక్ బాగా నచ్చింది ఏంటి? Definitely I don't know how to explain this, the boldness and the fierce energy that the Subramaniam character has, for sure. That ఈ ఫిలింలో ఇంకా చాలా క్యారెక్టర్స్ కనిపిస్తున్నాయి. అంటే ఈ ఫిలింలో ఎంతవరకు చూసాం అంతవరకు ప్రతి క్యారెక్టర్కి ఒక ఇంపార్టెన్స్ ఉందేమో అని అనిపించింది. జనరలీ హీరోయిన్ కాకుండా సో ప్రతి క్యారెక్టర్కి ఒక ఇంపార్టెన్స్ ఉంది, ప్రతి క్యారెక్టర్ని ఆడియన్స్ గుర్తుపెట్టుకుంటారేమో అని అనిపిస్తుంది. వాట్ యు సే? యా, డెఫినెట్గా దిస్ వెరీ ఇంట్రెస్టింగ్ క్యారెక్టర్స్. The story just doesn't revolve Subramaniam ane kaadu, the characters around also take the story forward. They say a lot of Subramaniam. Ippudu tan character dwara Subramaniam elanti vyakti anedi kuda telustadi. Alage Palani Sunil gar character dwara kuda Subramaniam ela ani telustadi. So every character over there, they're contributing something to the film. Adaithe sure, just ఏదో క్రౌడ్ నింపాలి, స్కేల్ బాగా కనిపిస్తుంది అలా అయితే ఉండదు. సో సుబ్రహ్మణ్యం జనాలకి చాలా చాలా కాలం పాటు గుర్తుంటుంది అంటారు. యా, ఇట్స్ ఎ క్యారెక్టర్, ఇట్స్ ఎ ఫిల్మ్ సుబ్రహ్మణ్యం. అలాంగ్ విత్ దట్ సినిమా కూడా ఓవరాల్ గా బాగా గుర్తుంటుంది. ఈ స్కేల్లో ఒక పెద్ద సినిమా గుర్తున్నట్టు అలా గుర్తుంటుంది. సో సుబ్రహ్మణ్యంలో స్ట్రెంగ్త్ ఏంటి, వీక్నెస్ ఏంటి? స్ట్రెంగ్త్ ఐ వుడ్ సే ఎవరికి తల ఉంచడు. అరే నువ్వు సారీ చెప్పేసి ఒక పని అయిపోద్ది, నీ మిగతా నేను చూసుకుంటా మొత్తం సెటిల్ అయిపోద్ది అంటే నేను చెప్పను, ఎందుకు చెప్పాలంటే. సో దాట్ కైండ్ ఆఫ్ అన్ యాటిట్యూడ్ వేరెన్ ఎలా పడితే అలా బతకడానికి ఊరు రాలేదు. సో ఇట్స్ సంథింగ్ ఆ టైప్ ఆఫ్ క్యారెక్టర్ ఓవరాల్గా అది మెయింటైన్ చేస్తాడు. సో వీక్నెస్ ఇస్ ఫాదర్ అండ్ ద స్ట్రెంగ్త్ ఆల్సో. స్ట్రెంగ్త్ అండ్ వీక్నెస్ కెన్ బి హిస్ ఫాదర్. మాస్ యా కంటెంట్ ఓరియంటెడ్ ఫిలిం ఏది చూస్ చేస్తారు? రెండు కలిపి హరోమరా. ఓకే, కంటెంట్ ఉన్న మాస్ సినిమా. రైట్, ఎక్స్పీరియన్స్ డైరెక్టర్స్ తో కంఫర్ట్ ఉంటుందా, న్యూ కమర్స్ తో కంఫర్ట్ ఉంటుందా? కంఫర్ట్ వైజ్ ఎక్స్పీరియన్స్, బట్ ఐ లవ్ డూయింగ్ విత్ న్యూ కమర్స్. ఓకే, యా, the energy they get to the set is something else. Right, you discover something yourself, they see you in a different perspective. అంటే ప్లస్ అట్ ద సేమ్ టైం మనం ఒక కొత్త డైరెక్టర్తో చేసినప్పుడు అంటే విల్ బి ద ఫస్ట్ వన్ హూ గేవ్ ద బ్రేక్ టు దెమ్. సో దే వాళ్ళ జీవితకాలం గుర్తుపెట్టుకుంటారు. ఐ స్టిల్ రిమెంబర్ కృష్ణ గారు ఒకసారి ఒక చిన్న ఫంక్షన్ ఉన్నప్పుడు చిన్న ఒక 30-40 పీపుల్ అంతే, ఫ్యామిలీ మెంబర్స్, అండ్ దే వాజ్ సమ్ ఓల్డ్ మ్యాన్. ఏంట్రా అంటే ఆయన ఫస్ట్ సినిమా డూండి గారు కృష్ణ గారితో ఫస్ట్ సినిమా చేసిన ఆయన. సో ఆయన గుర్తుపెట్టుకొని పిలిచారనమాట. సో ఎనీ టైమ్ ఫస్ట్ వాళ్ళు బాగా గుర్తుంటారు. సో దాట్ యూ విల్, సో కొత్త డైరెక్టర్స్ తో వర్క్ చేస్తే దట్స్ వన్ అడ్వాంటేజ్. సో ఇక్కడ చాలా గన్స్ ఉన్నాయి. ఇంతకీ గన్ ఏమని పిలుస్తారు? ఏమైనా అది అమితాబ్ బచ్చన్, అమితాబ్ ఆ పొడుగుది.
నేను ఇంకా రియల్ నేమ్స్ అడిగాను బేసిక్ గా. ఓకే, అమితాబ్ బచ్చన్ అనే అంటారు. మనం అమితాబ్ ఆ బచ్చనే, సినిమా అదే వరకే చెప్తున్నా. ఉన్నాం అంతే. సినిమా ఇక వేరే పేర్లు ఏం పెట్టొద్దు, లేదు. రియల్ పేర్లు ఏం పలకొద్దు అంటారు అంతేనా? రియల్ పేర్లు కాదు, వాడు తయారు చేసిన, అదే చెప్తున్నాను, మన పక్కింటి కుర్రోడు గన్ తయారు చేసినప్పుడు AK-47 వాడి నెంబర్లు ఏం తెలుస్తాయి? సో వాడు తెలిసింది ఏంటంటే, వాడు తెలిసిన పేర్లు ఇప్పటి వరకు ఇంత తెలివైన ఆన్సర్ నేను వినలేదు. సో లేదు నిజంగా. ఓకే, హీ మేక్స్ ఇట్ ఆన్ హిస్ ఓన్. గన్ స్క్రాచ్ నుంచి చేసినప్పుడు పేరు కూడా ఆడే పెడతాడు కదా. రైట్. ఎవరో తయారు చేసిన గన్ అయితే మనకు తెలిసి చెప్తాం ఇది AK-47 ఇది. ఓకే, కూల్. అయితే డెఫినెట్ గా షోర్ షార్ట్ హిట్ అవుతుందని అర్థమవుతూనే ఉంది కంటెంట్ చూస్తూ ఉంటే. అండ్ ఆ సౌండ్ వినడానికి మాత్రం మేము ఈగర్లీ వెయిట్ చేస్తున్నాం అనమాట, June 14th. అండ్ సో ఫిలిం గురించి మొత్తం కవర్ చేసాము. నేను అడగనిది ఏమన్నా ఉందా? నాకు ఫోటోగ్రఫీ కూడా చాలా 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 బాగా అనిపించింది. ఎస్పెషల్లీ ఫిలింకి బలం అనిపించింది, అది బలగం అనిపించింది. అది వాట్ యు సే అబౌట్ సినిమాటోగ్రఫర్? ఫోటోగ్రఫీ ఇట్స్ లైక్ ట్రెమెండస్, చాలా బాగా చేశాడు. అంటే నాకు ఇమీడియట్గా ఫస్ట్ షెడ్యూల్ షూట్ చేసిన వెంటనే ఐ వాజ్ లైక్ జాప్. చూసిన వెంటనే లుక్ అండ్ ఫీల్ ఆఫ్ ద ఫిల్మ్ నేను అసలు అలా ఎక్స్పెక్ట్ చేయలేదు. ఇట్ వాజ్ జస్ట్ నాట్ ద బ్యాక్డ్రాప్ ఆఫ్ ద ఫిల్మ్, ఈవెన్ ద సినిమాటోగ్రఫీ ఈస్ టూ గుడ్. And especially the way he shot the climax sequence also. Climax sequence almost like thousands of people untaru in the set, and location was chala peddadi. It's like almost a half an acre kind of a premises. Dan light up cheyalante chala kashtam. Okay. First and foremost anta choreography cheyalana kashtam, but after that to light up such a big place and so achieve ఇంకా క్లైమాక్స్ అంటే అదొక గుర్తుండిపోతుంది అంటారా మీరు చెప్పేదాన్ని బట్టి? నాకు ఇట్స్ గ్రేట్ ఎక్స్పీరియన్స్ ఫర్ ఆల్ ఆఫ్ అస్. అంటే మనకు బాహుబలిలో మీకు ఒక సీక్వెన్స్ ఉంటుంది, రమ్యకృష్ణ గారు ఇక్కడ పక్క వేళ కూర్చొని వీళ్ళు ప్లాన్ వీడి ఇటు నుంచి వస్తాడు, ఇటు నుంచి వస్తాడు అటాక్కి ఇక అని ఒక చిన్న ప్లాన్ చేస్తారు కదా. అలాగే మేము చిన్న చిన్న బొమ్మలతో, చిన్న చిన్న ట్రక్కులతో, ఒకవేళ ఫైర్ ఏమైనా కావాలంటే కర్పూరాలు వెలిగించి ఆ చిన్న చిన్న బొమ్మలు కూడా ఎవరి ఇంట్లో నుంచి తీసుకొని వచ్చి రకరకాల ఇంట్లో నుంచి ఆఖరికి హీరో బొమ్మ దొరకకపోతే అమ్మాయి బొమ్మ, చిన్న బొమ్మ అంటే నా ప్లేస్లో అది పెట్టి, సో అట్లాంటి షూట్ చేసి, పొగ రావాలంటే స్మోక్ చేసుకొని ఊది అప్పుడు అలా షార్ట్ ఇలా తీయడం, సో అట్లాంటి ప్రీవియస్ చేసాం. సో ఇట్స్ అ వెరీ ఇంట్రెస్టింగ్ ఎక్స్పీరియన్స్. మేబీ షో తొందరలో రిలీజ్ చేస్తాం దట్ మేకింగ్ అండ్ హౌ వి అచీవ్ దట్. లవ్లీ. ఫర్ యూ లైక్ ఫేవరెట్ సీన్ అంటే ఏం చెప్తారు మాల్విక ఇన్ దిస్ ఫిల్మ్? I think the first day of the film, it's like the first day of my work itself, I feel that has to be my favorite scene. Also, it was a very different vibe altogether, like wearing a different outfit and very clueless about, where I'm walking in and the place where we were shooting. I don't know what we call it, chula in Hindi. What's that called? The gas. Chula stove. Kerosene stove. Kerosene. Okay. Yeah. So there was this something cooking on the top, and then director made do something with that hookne wala thing. I don't know what. Yeah, it's shaded. ఇలా వచ్చిన వెంటనే దాన్ని తెలుగులో పొయ్య ఏదో అంటారు, పొయ్య సంథింగ్ అట్లాంటిది. Like you సారీ blow in it. I don't know what's that called. Okay. స్టవ్. Okay, so yeah, I saw everything and it was a complete different vibe altogether. And of course, I've not seen such things like ever because I am from Mumbai. So to understand the complete story, the narrative, and to perform at that time, I think it was a very different vibe, and that has to be my favorite scene for sure. వావ్. సో చాలా ఉన్నాయన్నమాట అయితే ఇక్కడ చూడ్డానికి, అండ్ కుప్పంలో చూడ్డానికి, అండ్ హరోమరోలో చూడడానికి. నాకు ఒక చిన్న ర్యాపిడ్ ఫైర్ ఫట్ అడుగుతాను, నేను ఫట్ చెప్పాలి. ర్యాపిడ్ ఫైర్ అంటే అంతే కదా. సో సుధీర్ బాబు గారి కోసమే రాసింది. సో వాట్ డూ యూ థింక్ కెన్ మేక్ ఏ రోల్ ఛాలెంజింగ్? యూ హ్యావెంట్ ఎక్స్పీరియన్స్డ్ ఇన్ రియల్ లైఫ్. If you want to elaborate, అంటే మన రియల్ లైఫ్, because whatever you're going to perform, you have to derive your experience from your real life. అంటే there's something, నాకు I never been to any acting training, but there's one guy నాకు ఒక సినిమా కోసం ఉన్నప్పుడు he told me this, షాపింగ్ ఫర్ లైఫ్ అని. అంటే నువ్వు ఎప్పుడైనా ఉన్నప్పుడు యూ ట్రై టు, ఫర్ ఎగ్జాంపుల్ అడుక్కునే ఉన్నా అనుకో, నువ్వు వెళ్ళి అక్కడ అడుక్కో. ఇఫ్ యూ ఆర్ అ ఫిషర్మ్యాన్, గో డూ సమ్ ఫిషింగ్, ఆ టైప్లో చేస్తే దెన్ యూ కెన్ డిరైవ్ సమ్ ఎక్స్పీరియన్సెస్. సో ఫర్ దాట్ ఎప్పుడైనా ఫ్యూచర్ నీకు అలాంటి క్యారెక్టర్ వచ్చినప్పుడు దెన్ యూ నో హౌ టు రియాక్ట్, హౌ దిస్ పీపుల్ ఫీల్. చోట కంపు కొడుతూ ఉంటుంది బట్ దే డోంట్ కేర్. చోట కంపు కొట్టు జనాలు అక్కడ ఫ్రెష్గా ఎవరైనా వచ్చినప్పుడు ఎయిడ్ స్మెల్ అంటూ ఉంటారు, హౌ దీస్ పీపుల్ రియాక్ట్. సో బీ దేర్, లైక్ తెలుసుకోవడానికి యూ హ్యావ్ టు ఎక్స్పీరియన్స్ ఎవ్రీథింగ్ ఇన్ లైఫ్.
So when you have that experience, then you have a first-hand information where you can pick, okay, ikkadi nunchi మనం తీసుకొచ్చి ఇదే చేయొచ్చని. If you don't have that experience, then you will have to depend on certain other films or the director says, or I mean that's always secondary. What do you think makes a performance most believable? చందనం అంటారు, feel it అంటారు. I don't believe in that. Acting is here. Okay. I always believe acting is here. అంటే మనకి ఇప్పుడు ఒక టేక్ అవుతుంది, రెండో టేక్ అవుతుంది, మూడో టేక్ అవుతుంది, నాలుగైదు అన్నిసార్లు ఇలా ఫీల్ అవుతుంది ఒకసారి ఒక్కో చాడ ఒక రకంగా వస్తుంది. ఎండ్ ఆఫ్ ద యూ డూ వన్ థింగ్ అంటే దట్స్ వాట్ ఐమ్ సేయింగ్, యూ డిరైవ్ ఫ్రమ్ ద ఎక్స్పీరియన్స్. ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా ఒక భయపడే సీన్ ఉందనుకుంటే మనం చీకట్లో ఉన్నప్పుడు భయపడినప్పుడు ఎలాగా బ్రీత్ అది ఉంది. ఇట్స్ ఆల్ మైండ్. యూ హ్యావ్ టు ఇట్స్ మైండ్ నాట్ హియర్. Yeah. What do you believe is the most challenging aspect of being an actor? ఛాలెంజింగ్ అంటే దేర్ మెనీ, బట్ ఆన్ స్క్రీన్ అయితే కనుక వెన్ యూ పర్ఫార్మింగ్ అయితే ఇట్స్ అబౌట్ యూ ఫర్గెట్టింగ్ ఆల్ యువర్ ప్రాబ్లమ్స్. దట్ ఈస్ యువర్ ఫస్ట్ అండ్ టఫెస్ట్ థింగ్. Okay. ఓన్లీ దెన్ యూ కెన్ పర్ఫార్మ్. ఇఫ్ యూ హ్యావ్ థాట్స్, నీ గురించి నువ్వు ఆలోచిస్తూ ఉన్నప్పుడు, నీ గురించి థాట్స్ ఉన్నప్పుడు యూ కాంట్ లెట్ అదర్ థాట్స్ కమ్ ఇన్ టు యూ కదా. ఫస్ట్ మన క్లీన్ పేపర్ అవ్వాలి. Right. దట్స్ ద టఫెస్ట్ థింగ్. What is the most embarrassing thing that's ever happened to you in the public lo? అదే నేను ఫస్ట్ సినిమాకి ఎవరు వచ్చి చాలా బాగా చేశారు బాబు, నాని గారికి ఆ సినిమా కూడా చూశాను. అప్పుడు నేనేమన్నానంటే, అంటే నాని కూడా తెలియదు ఇంకేమికి, మనమే కాదు నాని కూడా ఎలా ఉంటాడో తెలీదు. సో ఓకే, అప్పుడు ఇట్స్ ఓకే, ఇట్స్ ఫైన్. What are the 3 things you can't live out? అంటే అవి లేకపోతే మీరు ఉండలేను అనుకునేవేంటి? వన్ ఇస్ సినిమా లేకపోతే ఐ ఫీల్ ఇట్స్ వెరీ టఫ్ టు లివ్ ఈ రోజుల్లో. ఓకే. మై కిడ్స్ అండ్ సమ్ ప్రోటీన్. What's inspiring you in life right now? ఇప్పుడు ఏమి ఇన్స్పైర్ చేస్తుంది? రైట్, మై కిడ్స్. Kids. Yeah. Okay. మీ ఇన్స్పిరేషన్ ఏంటి ఇప్పుడు ప్రెసెంట్? From where you getting that inspiration? Why are you writing those exams? Yeah. Because I want to be a magistrate. Why? Magistrate. Okay. Because my grandfather was an advocate and then he was a magistrate, so that's why I honestly, by the age of 60, I want to retire as a judge, and that's something that I have in mind. And yeah. So training ఇద్దాం, మీరు బాగా జడ్జ్ చేశారో లేదా అని జడ్జ్ చేయమందాం. నేను బాగా జడ్జ్ చేశానో లేదా, నేను ఇంటర్వ్యూ బాగా చేశానో లేదా జడ్జ్ చేయమందాం. Yeah. So correct. Interview I meant. What do you say? See, I honestly like her. Like, you know I like you, right? I always tell her that you ask very different questions and I like your interviews. I have fun in your interviews. Thank you so much. ఇది మాత్రం అడిగి చెప్పించుకున్నది కాదు, అక్కడ నుంచి ఎక్కడో జెలస్ ఫీల్ అయినట్టు అని అనిపిస్తుంది నాకు. థ్యాంక్ యూ సో మచ్. విష్ గుడ్ లక్. అన్నీ ఉన్నాయి యాక్చువల్లీ. థియేటర్కి రావడం మాత్రమే ఆలస్యం. June 14th వచ్చేస్తుంది, దాని తర్వాత సక్సెస్ వచ్చేస్తుంది. సో దాని తర్వాత మళ్ళీ కలుద్దాం మనం సక్సెస్ మీట్ లో. అండ్ థ్యాంక్ యూ సో మచ్. విష్ గుడ్ లక్. మీ అంటే ఇలాంటి కంటెంట్ తో పాటు మాస్ ఫిల్మ్స్ కూడా మీరు బోలెడని చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఐ రియలీ లవ్ దిస్ లుక్. Thank you so much. Yeah, thank you Malavika. Thank you and good luck. Looking forward actually. Thank you. సో చూసారు కదా, June 14th వచ్చేస్తుంది హరోం హరా అన్నమాట. సో మీకోసం థియేటర్లో వెయిట్ చేస్తారు June 14th. సో సూపర్బ్ కంటెంట్తో మీరు కూడా వెళ్ళి హ్యాపీగా చూసి ఎంజాయ్ చేసి బ్లెస్ చేసేసేయండి, సక్సెస్ ఇచ్చేసి. సో దిస్ ఇస్ గీతా బాగా సైనింగ్ అప్. టేక్ కేర్. బాయ్.